గవర్నమెంట్ చేసిన లాస్ట్కు బీపడి కూడా నేను మధ్యలో ఉంటుండే అది అంతవరకు ఆగిపోయి ఇట్లా ప్రయాణం పెట్టి సాగింది. పోతే మీ తల్లిదండ్రులందరూ కూడా చిన్న చితక పెద్ద పెద్ద పనులు రకరకాల పనులు చేస్తుంటే ఉద్యోగస్తులు ఉండొచ్చు, వ్యాపారస్తులు ఉండొచ్చు, వేరు పనులు చేస్తుండొచ్చు. మీరు చదువుకున్న స్కూల్లోకి ఎంటర్ అయిన తర్వాత ప్రతిరోజు కూడా ఒక ఉపాధ్యాయులన్నా లేకపోతే మీకు తెలిసిన ఒక వ్యక్తినైనా ఆదర్శంగా పెట్టుకోండి. జనరల్గా మీకున్న ఆదర్శం క్రికెటరు, సినిమా హీరోలు, హీరోయిన్లు ఆదర్శంగా పెట్టుకుంటారు. నా ఫేవరెట్ ఎవరు అంటే కోహ్లీ అని చెప్తారు. ఇది కాదు, మా నాన్న, మా అమ్మ, మా టీచరు, మా సార్ అని చెప్పండి. అది ఆదర్శంగా పనికొస్తుంది. ఫ్యూచర్లో కూడా మీ అందరికి కూడా ఒక బాట వేస్తుంది. అందుకొరగా మీకు చెప్పేది ఏంటంటే ఈ స్కూల్లో స్టార్ట్ అయిన ప్రయాణం మళ్ళీ ఈ స్కూల్కి వచ్చే విధంగా ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా పవిత్రమైనది. అంటే తనలాంటి చాలా మేధావులను తయారు చేయడానికి ఉపయోగపడే ऐसे नागुज़ीर वजूहत आते रहते हैं, मगर यहाँ पे तो इतनी हेवी स्ट्रेंथ के बावजूद भी हम स्टाफ की कितनी भी तारीफ़ करें कम है, क्योंकि इतने बच्चों को संभालते हुए, देखते हुए, उनके फ्यूचर को सामने रखते हुए, उनको अच्छी जगह तालीम देते हुए, उनके फ्यूचर के ताल्लुक़ से उनको हम संवारते हैं। तो उनकी तारीफ़ ना सही, मगर उनकी हिम्मत अफजाई ना सही, मगर उनको कुछ गैर गलत अल्फाज भी कहना मैं दुरुस्त नहीं समझूँगा। क्योंकि अगर कोई अच्छा काम करता है तो उसको सराहना हमारी जिम्मेदारी बनती है, मगर अगर उसकी हम अपने सर को देख सर सर इधर से मारे, मैं उधर से देख लूँ। मैडम